హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు ఈ టమాటా చట్నీ మీరు ఎప్పుడు ఏ ఛానల్లో చూడని విధంగా నేను చేశాను. అది ఏంటి, టమాటా చట్నీ రెగ్యులర్గా చేసినట్టే ఉంది కదా అని అనుకుంటున్నారా? కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు కూడా ఉన్నాయి. ఈ టమాటా చట్నీ మనం బండి మీద రోడ్ సైడ్ తింటాం కదా, ఆ విధంగా ఉంటుంది. ఈ చట్నీ తినగానే మనకి సేమ్ బండి మీద తిన్నట్టుగానే ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 4 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత పొట్టుతో ఉన్న వెల్లుల్లిపాయలు ఒక 8 తీసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 8 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఫైన్ పేస్ట్గా కాకుండా ముందుగా బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 3 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కంటే రాక్ సాల్ట్ అయితేనే బాగుంటుందండి, కల్లుప్పు. ఇలా కల్లుప్పు వేసుకొని మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత స్మూత్గా ఉందో? ఇన్ కేస్ ఎక్కడైనా మీకు కనిపిస్తే, అదే గ్రైండ్ అవ్వలేనట్టు కనిపిస్తే మళ్ళీ మిక్సర్ జార్లో వేసుకొని నీట్గా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇదేనండి అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్: పులిసిన పిండి. అంటే ఇడ్లీ పిండి అయినా లేకపోతే అట్లు పిండి అయినా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మజ్జిగలా మనం కలుపుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇదేనండి అసలైన టిప్. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 3 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా తాలింపు అయిన తర్వాత మనం ఇంగువ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన దాన్ని మనం మూత పెట్టి మగ్గించాలి. మనకి ఈ స్టేజ్లో మనకి టమాటా, ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. మనకి ఇది ఉడికిందని ఎలా తెలిసిద్దంటే, చూసారా, ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుందండి. ఆయిల్ సపరేట్ అయ్యింది అని స్టేజ్లోని మనం ఒక 50 ml వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని మరగనివ్వాలి. ఇలా మరగాలి, చాలా మరిగితేనే బాగుంటుందండి. కానీ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మరిగిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ చట్నీ ఫ్లేవర్ అనేది లో ఫ్లేమ్లోనైతేనే బాగుంటుంది. ఇలా దాన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఆయిల్ దానికి అది సపరేట్ అయింది బాగా. ఈ స్టేజ్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, మజ్జిగలా చేసుకున్నాం, ఈ పిండి మిశ్రమాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఒక్క 4 మినిట్స్, అంటే 4 మినిట్స్, ఇంకా 4 మినిట్స్ కన్నా ఎక్కువ కాదు, తక్కువైనా పర్లేదు, మూత పెట్టి మాత్రం ఖచ్చితంగా మనం ఈ పిండిని ఉడికించాలి. ఎందుకంటే ఈ పిండి మొత్తం ఆ చట్నీలో మొత్తం మిక్స్ అయిపోయి ఆ ఫ్లేవర్ కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఈ స్టేజ్లోని మీ దగ్గర ఉంటే బెల్లం కూడా యాడ్ చేసుకోండి, తీపి కావాల్సిన వాళ్ళు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఈ స్టేజ్లోనే అండి, చూసారా ఎంత బాగుందో, థిక్గా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. సో అయిపోయిందండి మన చట్నీ. ఇంకేంటి, ఇంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. దాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చట్నీ అచ్చం మనం రోడ్ సైడ్ తిన్న బండి మీద పునుగులు కానీ మనం తింటాం కదా, ఇదేనండి సీక్రెట్ చట్నీ. ఇలానే చేస్తారు. చాలా చాలా బాగుంది కదా ఈ చట్నీ. అట్లలోకైనా, ఇడ్లీలోకైనా, దోసలోకైనా, ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేశాను కదండి. పెద్దగా మనం ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న దాంతోనే రెగ్యులర్గా చేసుకునే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. కొంచెం మార్పు కూడా ఉండాలి కదండి. చాలా చాలా బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.